ప్రస్తావిస్తే దుగ్గరాజపట్నం పోర్టు కావచ్చు, పెట్రోకెమికల్ కారిడార్ కావచ్చు, ఈ అంశాలన్నిటికీ ప్రతిపాదనలు జరుగుతున్నాయి, అంశాల వారీగా డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఒక్క విద్యా సంస్థల అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. మిగిలిన దేనికి క్లారిటీ లేదు. అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. మిగతా అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు, ఒక విద్యా సంస్థలు మాత్రమే క్లారిటీ వచ్చింది. దానికి కూడా ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు కూడా తెలిసింది. ప్రస్తావించడాన్ని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నిజంగా రాష్ట్రానికి న్యాయం చేసేసామంటూ ఆయన ప్రస్తావించిన అంశాల్లోనే క్లియర్ గా తెలుస్తుంది రాష్ట్రాలకు ఏం చేశారనేది. దుగ్గరాజపట్నం ఫీజిబిలిటీ లేదు, దానికి ఆల్టర్నేటివ్ ఇస్తామని అన్నాం. ఉదాహరణకి కడప స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేదు, అయినా కానీ రెండోసారి దానికి ఒక కమిటీ వేయించి దాన్ని ఎలాగోలా లైవ్ లోకి తీసుకొచ్చాం. అంటే డెడ్ సబ్జెక్ట్ ని ఉదాహరణ కోసం రైల్వే జోన్ ఉంటే ఒరిస్సా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళ భూభాగాన్ని సపరేట్ చేసి డివిజన్ విడగొట్టి వైజాగ్ డివిజన్ కొంత విడగొట్టి దాన్ని ఒక దీనిలోకి తీసుకొచ్చాం. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ వాళ్ళు ల్యాండ్ ఇచ్చిందే చాలా లేట్గా ఇచ్చారు. ఇచ్చినాక కన్స్ట్రక్షన్ మొదలైంది. కన్స్ట్రక్షన్ మొదలు కాకుండా ఇప్పుడు ఉదాహరణకి మా గుంటూరు ఎంపీ గారు అక్కడ బ్రహ్మాండంగా మాట్లాడాలి, సన్మానం చేయించుకున్నారు. కానీ ఆయన ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ లేకపోతే లాంఫామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రెండు కూడా అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ అక్కడ ఇటుకు పడలేదని అక్కడ ఆయన పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారు, చప్పట్లు కొట్టించుకున్నారు, సన్మానాలు చేయించుకున్నారు. కానీ అక్కడ పడుతున్నాయి. ఎక్కడో బయట నేను చూడలేదంటే అంటే ఆయన తిరగరు కాబట్టి ఆయనకి తెలియపోవచ్చు. సో ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా క్లారిటీ వచ్చేస్తుంది ప్రజలకు. ఓన్లీ విద్యా సంస్థలకు సంబంధించి మిగతా ఏ అంశాలకి క్లారిటీ లేదని ఏం లేదు, అన్ని జరుగుతున్నాయి. వాళ్ళు ఊరికే అబద్ధం చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నేను 40 ఏళ్ల సీనియారిటీ, దేశంలో అందరికన్నా నేనే సీనియరు, నా అంత ఇది లేదు అని ఒక పక్క. ఇంకో పక్క నేను 4 సంవత్సరాల పసివాడిని, నన్ను అందరూ మోసం చేస్తుంటారు. కమ్యూనిస్టులు చేశారు, టీఆర్ఎస్ చేసింది, జనసేన చేసింది, బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. ఒక పక్క ఈ సింపతీలు, ఒక పక్క నేనే సీనియరు, నేనే మునగాడిని, చక్రం తిప్పాను, 2 సార్లు ప్రధానమంత్రి. ఇంకొక విషయం, ఇవాళ నేను అడుగుతున్నా, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కేవలం వారం ముందు 10 రోజుల ముందు ఒక లంచ్ డిన్నర్ పెట్టింది. ఆ డిన్నర్కి వచ్చిన వాళ్ళు కాకుండా టీడీపీకి ఎవరైనా కొత్తగా వచ్చారా ఏది ఈ అవిశ్వాస విషయంలో? ఆ డిన్నర్కి వచ్చిన వాళ్ళే వాళ్ళు అరగంటలో వీళ్ళు చేసిన వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి రావటం కాదు. రెండోది ఇప్పుడు దుర్గగుడి ఫ్లైఓవర్ ఉంది. దుర్గగుడి ఫ్లైఓవర్ సంవత్సరంలో కట్టిస్తా, 9 నెలల్లో కట్టిస్తా. అది కానీ నిజంగా కట్టేస్తే చూసావా నేను కట్టించా అంట. అది అవ్వలేదు, ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇది రాజగోపాల్ ముందే చెప్పాడు. వాళ్ళు ఏమంటారు, అది కేంద్రం పరిధిలోది, అది సరిగ్గా చేయట్లేదు అంటారు. ఇట్లా ఉంటాయి ఈ మాటలు. అప్పుడే వాళ్ళ మీద దోసేయటం. సరే, ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇస్తుంది. కేంద్రం డబ్బులు ఒక పర్పస్ కి ఇచ్చినప్పుడు లెక్క చెప్పాలి. పర్పస్ కి లేనప్పుడు స్టేట్ కి ఇచ్చే ఫండ్స్ కి ఓకే. ఉదాహరణకి రాజధానికి ఇచ్చారు, లేదా రాయలసీమ అభివృద్ధికి ఇచ్చారు, దానికి చెప్పాలి కదా. పోలవరంకి ఇచ్చారు, పోలవరం లెక్క చెప్పాలి. అది తప్పు కాదు. అంతేగాని మమ్మల్ని అడుగుతారా అంటే అది కరెక్ట్. అలాగే పేర్లు ఈ ఒక్క అంశం ఇవాళ ప్రతి పథకానికి ఎన్టీ రామారావు పేరు పెడితే పర్లేదు, ప్రతి పథకం చంద్రన్న పథకం. అది పిచ్చి ఎంత ముదిరిందంటే ఫస్ట్ రాష్ట్రంలో 13 జిల్లాలకి కాపు భవనాలు కట్టిద్దామని, ఆ 13 జిల్లాల కాపు భవనాలు కూడా చంద్రన్న కాపు భవనాలు అని జీవో ఇచ్చి విత్డ్రా చేసుకున్నారు. చంద్రన్న కాపు భవనం అని జీవో ఇచ్చి విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి ఎంత పిచ్చి ముదిరింది అని చెబుతానికి ఇది ఒక ఉదాహరణ. విత్డ్రా కూడా చేసుకున్నారు, ఏది పబ్లిక్ ల్యాండ్ వచ్చేటప్పటికి. కాబట్టి పబ్లిసిటీ అంటే బీజేపీలో ఉన్న ఈ అసంతృప్తి కూడా కొంతవరకు ఉపయోగపడింది. అన్ని కాదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే నన్నేదో పిల్లాడిని మోసం చేశారు, అక్కడేమో మీరు చెప్తున్న మొదట రాష్ట్రంలోని బీజేపీ నాయకి అసంతృప్తి స్టార్ట్ అయింది. అసంతృప్తి కారణంగానే రచన జరిగిందని అభిప్రాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. పబ్లిక్ పాయింట్ కి తిరిగి స్వాగతం. జూపూడి గారు, సో స్పెషల్ పర్సన్ వెహికల్ కి యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ అంటే అమిత్ షా గారు రాసినటువంటి పెద్దలు ఎంత తప్పుడు తరకు రాశారంటే, మీరు ఇందాక అడిగారు
విద్యా సంస్థలకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే దానిలో 6,000 కోట్లు ఇచ్చారు. ఈ 10,000 కోట్లు ఇవ్వకుండా ఎందుకు ఇవ్వండి అని అడిగితే దాన్ని మీరేం చేశారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు? అట్లనే మీ క్యాపిటల్ కోసం మేము 10,000 కోట్లలో వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా 6,000 కోట్లు ఇస్తే మేము 12,000 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూమిని ఇచ్చాం. దానిలో ఇంతవరకు రఘునాథ్ బాబు గారు ఇప్పుడైతే టాపీ మేస్త్రి పిలిచారు, బ్రిక్స్ వచ్చినాయి, ఆ తర్వాత సిమెంట్ కట్టలు వేస్తున్నారు అని చెప్తున్నాడు. కానీ నథింగ్ ఏమే ఇప్పుడు ఏం జరగట్లేదు. గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి పాపం ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. ఇప్పుడు గుంటూరులో ఏం జరిగింది, నువ్వేం చేస్తున్నావు అని. సో ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు. నేను కమింగ్ టు ది 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందంటే 4,000 కోట్లు మొట్టమొదట దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రాజధాని నిర్మాణానికి 43,000 కోట్లు రావాల్సితే వీళ్ళు ఎంత ఇచ్చారు? 1,000 కోట్లు ఇచ్చారు. ఈ 1,000 కోట్లు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు మీరు 8% ఖర్చు పెట్టారో మిగతాది ఖర్చు పెట్టలేదు. ఇది అంటే ప్రాసెస్లో ఉంది అన్నీ. ఆయన పాపం ఏదన్నా కాదు, ఒక లెటర్ ఏమన్నా రాస్తుంటే ఆ లెటర్ ఎట్లా ఉండాలంటే ఏదైనా సరే నేను మీతో విభేదించాను, ఒక లెటర్ నేను రాస్తున్నాను మీకు, మీతో టోటల్గా డిఫర్డ్ అని. దానిలో అవాస్తవాలు రాస్తే మీరేమనుకుంటారంటే ఇంత తప్పుడు మనిషి అనుకుంటారు. మీరు ఫ్యాక్ట్స్ పెడితే ఆ ఫ్యాక్ట్స్ మేము సమాధానం ఇస్తాం. కానీ ఈయన రాసిన అమిత్ షా గారు రాసిన లెటర్ మొత్తం కూడా అతనికి దుగ్గరాజపట్నం ఇన్ నెవర్ టచ్. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? లేదు అక్కడ. లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇన్ కడప, వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? నో ఆన్సర్. అంటే దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే అదే నేను చెప్పేది, ఇది ఇస్తున్నాం, ఇది అనుకున్నాం ఈ విధంగా. సో ఇక్కడ ఒక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే 24,000 కోట్లతో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేని 19,700 కోట్లతో 180 కిలోమీటర్లు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, 2,680 కోట్లతో విజయవాడ గుంటూరు అమరావతి రైల్వే లైను 340 కోట్లతో ఈ విధంగా బడ్జెట్లో పెడతాను చూడు. అది మాత్రమే చెప్పాడు. దీన్ని డబ్బులు ఎవరిస్తారా నాయన అంటే దీనికి సమాధానం లేదు. అంటే అప్పుడు పెట్టిందే ఈరోజు మళ్ళా చెప్తున్నాడు. అంటే ఇది నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది, మేము ఏమనే కదా అడుగుతా ఉంది. సో ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేసినటువంటి శీతకన్ను ఏదైతే ఉందో అది ఆ పార్టీ కూడా మంచిది కాదు. గతంలో అంటుంటారు బీజేపీ 2 స్థానాల నుంచి దాదాపు 274 స్థానాల దాకా ఎదిగిందని. ఇప్పుడు 2 స్థానాలు కాదు, 2 ఓట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో పడే అవకాశం లేదు. అంత దారుణంగా పడిపోయారు వాళ్ళు. దాన్ని మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఏదో తీసుకొచ్చి వాళ్ళు బీజేపీ వాళ్ళు పడిపోతున్నారు, చంద్రబాబు నాయుడు తిట్టండి, లోకేష్ని తిట్టండి అని అంటే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఏదో కౌంటర్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. కాదు, ఇది వాస్తవంలో ఏంటంటే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతనైతే మీరు బీజేపీ మీద పోరాడండి. బీజేపీ తేల్చేసింది అని ఒక నిర్ణయానికి వస్తే మీరు ఎవరితో ఉండాలి? యాజ్ ఏ తెలుగు ఫెలో మాతో ఉండాలి, తెలుగువాడిగా మనతో ఉండాలి. కానీ దాన్ని వదిలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే అరిచి ఉండొచ్చు వీధుల్లో, లేకపోతే వాళ్ళ పాదయాత్రలో, కానీ ఏ రోజైనా సరే మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ మీరు ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా ఏమైంది అని ఏ రోజైనా అడిగారా? విజయసాయిరెడ్డి గారు అక్కడ తిరుగుతున్నారు, కేసులు మాన్పించేసుకోమండి, కానీ ప్రధానమంత్రి గారు మా ప్రత్యేక హోదాని అడిగారా? అంటే ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ అడగకుండా, ఇటు పవన్ కళ్యాణ్ అడగకుండా అడుగుతున్న చంద్రబాబు నాయుడు మీద వీళ్ళిద్దరిని ఉసుగొలిపి మనం అంటాం చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు బీజేపీ ఇవ్వదని క్లారిటీ ఉంది, టీడీపీ కూడా కేంద్రం పవన్ పార్టీ కాదు కదా, మా పార్టీ మాకుండా అదే కదా. ఈయన కూడా ఏం చెప్పాలంటే బాబు నువ్వు ఎటుపోతావని అడగాలి ఆయన్ని. అడగడం కాదు, మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా, నేను ముగ్గురిని అడిగాను. ఇవాళ ఒకటేంటంటే ఇప్పుడే అన్న చెప్తుంది ఏంటంటే మేము మోసపోయామో అది ఇది అని చెప్పండి. కానీ కొన్ని పేపర్లలో ఏమని వచ్చిందని చెప్పంటే వీళ్ళిద్దరి మధ్య సీట్ల యొక్క బేరంలో తేడా వచ్చిందని చెప్పనని, ఆయన 225 పెంచమంటే వద్దు అన్నారని చెప్పనని ఇట్లాంటివి కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి మోసపోయామా లేదా ఇప్పుడు కూడా చదువుతున్నా, వచ్చే 10 లోక్సభ స్థానాలకి అని చెప్పని వచ్చింది. మేమేం మాట్లాడినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కదా, అథెంటికేటెడ్ గా ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాం. మేమే గాల్లో మాట్లాడడం, మమ్మల్ని మోసపోసేశారు, మోసం చేశారు, దగా అయిపోయింది, ఇవన్నీ మాట్లాడడం మేము. అన్న నాకంటే పెద్దవాడు నువ్వు, కాంగ్రెస్ పార్టీలో అతిరథ ఇది వాడు నువ్వు, నేనే చెప్తాను నీకు. ఒకటి ఇవాళ రోజున
ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు చేయవలసినటువంటి లాస్ట్, ఎందుకంటే నిజమే పవన్ కళ్యాణ్ గారు ఒక లాస్ట్ 6 బాల్ వేసేసేసి ఒక్కసారి వీళ్ళని డిఫెన్స్ లో పడేసిన మాట వాస్తవం. ఆ శ్రీలంక మ్యాచ్ లో లాస్ట్ బాల్ 6 కొట్టాడు. ఇప్పుడు ఇంక చేయాల్సింది ఏంటంటే మా వరకు చెప్పేది ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ పిలిచి ఇవాళ ఈ రాష్ట్రం గురించి మాట్లాడండి. మీ యొక్క ఇది వద్దు. ఇప్పటికీ మీరు చెప్తున్నారు ఎక్కువ ద్రోహం బీజేపీ చేసింది అంటున్నారు. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు అనేది వచ్చేసాం మనం. ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి, తలుపులు వేసారు వద్దు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పెట్టినటువంటి విభజన చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతి అంశము ఈ రాష్ట్రానికి అమలు కావాలి అనేటువంటి ఒకే ఒక్క ఇదితోటి ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, అందరినీ పిలవాలి. ఇప్పటికైనా కూడా మనం ఈ రాజకీయ ఇది పక్కన పెడదాం. వీఆర్ రెడీ. మేమేదో సీట్ల కోసం కదా ఎటు వస్తాయి ఇవి. ఇంకా నెక్స్ట్ 2019 మాదే అనేటువంటిది దేశ ప్రజలు నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎన్నికలు మాట్లాడాల. ఇప్పటికైనా రెడీ అవ్వండి, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. రేపు ఈ శాసనసభ అయిపోయే లోపల ముందుగానో పిలవండి. ఇవాళ మనకు జరుగుతుంది. నిజంగా వాళ్ళు ఏదో లెటర్ రాశారు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇంత ఇచ్చాము అంటున్నారు, మీరు మాకు ఇవ్వలేదు అని చెప్పనంటున్నారు. నేను సోము వీర్రాజు గారు ఒక పెద్ద ఇది పెట్టేసేసి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన పోలవరంలో దానికి మట్టి పెళ్లించినందుకు 20 కోట్లు ఇచ్చారని, ఆర్ఆర్ దాంట్లో ఒక గ్రామాన్ని ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే 20 కోట్లు ఇచ్చారని, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. గొడ్డపాలు కాదు బుల్డోజర్లు తీయాలి ఇప్పుడు అవినీతికి అని చెప్పనని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ మిత్రపక్షం మాట్లాడుతోంది. ఇప్పుడు మేము మాట్లాడితే ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఏదో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందేమో అనుకుంటారు. కానీ కాదే, నిన్న మీతోటి కలిసి ఉండి ఆ అవినీతిలో భాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు బయటికి వచ్చి ఏమన్నా పంపకాల్లో తేడా వచ్చిందో ఏమో మరి వాళ్ళు వీళ్ళని విమర్శిస్తా ఉన్నారు. వీళ్ళు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అసలు ఈ రాష్ట్రంలో నిజంగా ఏం జరిగింది, ఏం జరగలేదు, వాళ్ళు ఏం నిధులు ఇచ్చారు, ఏం నిధులు ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, మనం ఏ రకంగా సాధించుకోవాలనేటువంటిది ఒకటి కావాలి. ఇంకా వాళ్ళ విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నా లేకపోతే ఉన్న సుజనా చౌదరి గారు ఎక్కడున్నా మాకు అవసరం లేదు. ఇప్పుడు మాకు కావాల్సింది దీని మీద ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటిది మేము చెప్తాము. వెళ్ళి కలిసారని చెప్పని ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా. సో కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసం సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత సో పూర్తి స్థాయి నేషనల్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నేషనల్ ఎజెండా అయిపోయే అవకాశం లేదా? బీజేపీకి నష్టం చేకూర్చు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందంటే అప్పుడు మేము అన్యాయం చేసాం, వాస్తవమే, మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే దాన్ని సరి చేస్తామని అంటున్నారు. నమ్ముతున్నారు కూడా కేంద్రంలో మేము చేస్తామని. నేను అన్యాయం చేశాను, సరి చేస్తామని అవన్నీ అభూత కల్పనలు. వాళ్ళ ఈ లెటరు ఒకటమ్మా పార్టీ లెటర్. అది ఒక పార్టీకి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాసిన లెటరు. అది ఇట్ ఈస్ యాక్చువల్గా దాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి. ఇట్ డజంట్ రిప్రజెంట్ శర్మ గారు ఆల్సో. ఏది చంద్రబాబు నాయుడు గారు అంటే శర్మ గారు 5 కోట్ల మందిలో కాదు. పైగా అది గవర్నమెంట్ చెప్పింది కాదు, పార్టీ నుంచి పార్టీ పరంగా రాసిన దాన్ని ప్రతి ఆదో రాష్ట్రాన్ని అటాక్ చేస్తున్నారు, మా ఆత్మగౌరవం ఈ రకంగా తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు ఈ అమరావతి టు అనంతపూర్ 6 లేన్ నాన్ స్టాప్ నో బెండ్ రోడ్డు దేశంలో ఫస్ట్ రోడ్డు అది నో బెండ్. అది ఫీజిబిలిటీ ఉందా? ఇప్పటికీ హైదరాబాదు విజయవాడ ఇంకా 6 లేన్ కాదు. అటువంటి దీనిలో 5వ వంతు ట్రాఫిక్ కూడా ఉండదు అక్కడ. అయినా అటువంటి రోడ్లు కూడా హైదరాబాద్ రింగ్ రోడ్డే ఎలా ఉందో చూస్తున్నాం, 8 లేన్ రింగ్ రోడ్డు. అటువంటి రింగ్ రోడ్డు అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసినవన్నీ కేవలం అక్కడ అడిగారు కాబట్టి అవి ఆర్నమెంటల్ అయినా కానీ ఎప్పుడో ఒకసారి వాడే అయినా కానీ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. వాటికి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయలేక అవి ఎగ్జిస్టెన్స్లోకి రాలా. అదే ఇప్పటికి ఉన్న రోడ్డు 4 లేనింగ్ అయితే ఎప్పుడో అయిపోయేది నేను చెప్పిన పద్ధతి ప్రకారం. వాళ్ళు ఏదంటే ఊహల్లో ఇల్యూషనరీలో పోతున్నారు. వాళ్ళ 80 అంతస్తుల బిల్డింగ్ కట్టాలా, లేదంటే ఇంకెక్కువ మాట్లాడితే ప్రపంచంలోనే హైయెస్ట్ బిల్డింగ్ కట్టాలా. అదే అక్కడ దానికి యాక్టివిటీ సపోర్టింగ్ కూడా ఉండాలా. అయినా మేము శాంక్షన్ చేసాం. అయినా శాంక్షన్ చేసిన వాళ్ళకి గుర్తుండవు. చైనీ కూడా కాదు, ప్రాసెస్లో డిలే అయినాయి. మాకు 22 వరకు అవకాశం ఉంది. అయినా 9 ఇన్స్టిట్యూట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. అటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో అన్నీ అయిపోతాయి. మిగిలిన 2 కూడా ఈ బడ్జెట్ లో వాటికి కూడా పెట్టాం. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి గతంలో అందరూ అన్యాయం చేశారు, మేము మాత్రమే అభివృద్ధి చేస్తాం. జూపడి గారు, సో ఇప్పుడు పార్లమెంట్ లో చర్చకు వచ్చిన దాదాపు బీజేపీ మంత్రులు కావచ్చు, కేంద్ర కేబినెట్ లో మంత్రులు కావచ్చు, మోదీ మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాకు తెలిసి 11 పేజీల లేకనే మరోసారి చదివే అవకాశం ఉంది. యా, యూఆర్ కరెక్ట్. మీ ఎస్టిమేషన్ 100%. దీన్ని వాళ్ళు చదువుతారు,
మేము మాకు జరిగిన అన్యాయం చెప్తాం. ఈ అన్యాయానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ చేసింది తప్పు అని చెప్తారు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ చేసినప్పుడు జరుగుతుంది. అయితే ఈ వారం రోజులు ఎందుకు చేయకుండా పోయారు అంటే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారా అంటే మొద్దబ్బాయిలు కూర్చొని చిట్టాలు తెప్పించుకొని రాసుకొని 4-5 ఎవరెవరు మాట్లాడగలరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వాళ్ళతో ఏమన్నా కోచింగ్ ఇస్తున్నారా? ఈ 5-6 రోజులు పోయిన శుక్రవారం నుంచి మొన్నటి ఫ్రైడే దాకా ఎందుకు ఇంక్లూడింగ్ రాజ్యసభ లోక్సభ ఎందుకు మీరు అడ్జెంట్ రాజ్యసభలో లేదు కదా? రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ మేము 9 రాజకీయ పార్టీలను కలిసి కూర్చొని బిజినెస్ రన్ చేయడానికి సిద్ధపడుతున్నాం, మీతో సహకరిస్తాం, కమాన్ రన్ ద బిజినెస్ అన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి అరుణ్ జైట్లీ గారు తర్వాత ప్రధాన్ గారు వాళ్ళిద్దరూ మేము నడుపుతా ఉన్నాం. కానీ ఎందుకు రాజ్యసభ కూడా మీరు అడ్జెంట్ చేసుకుని వెళ్ళిపోయారు? మనం మొన్నటిదాకా వెంకయ్యనాయుడు గారు కిందుండి 5 కాదు 10 సంవత్సరాలు మీరు ఇస్తేనే అని రాష్ట్రం విడగొట్టినప్పుడు అడిగిన వ్యక్తి వీళ్ళిద్దరు కూడా మేము నడుపుతామంటే ఎందుకు పోయి చేసుకుని ఆయనకు కూడా ఎక్కడి నుంచి ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా లోక్సభ లేదు కాబట్టి రాజ్యసభ కూడా నువ్వు జరపద్దు, రాజ్యసభలో జరిపితే వీళ్ళందరూ మన మీద పడతారు. లోక్సభలో ఈరోజు చర్చకు వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్తో సహా కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా మమతా బెనర్జీ కానీ లేకపోతే ఉన్నటువంటి 207 మంది ఏ రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీని బట్టలోడి తీస్తారు పార్లమెంట్లో. పాపం మోడీ గారికి ఏంటంటే ఆయన ఉపన్యాసం దేశం వినాలి కానీ వేరే వాళ్ళ ఉపన్యాసం ఆయనకి వినే అవకాశం ఎవరు ఇవ్వకూడదు. అందుకే ఆయన పార్లమెంట్కి రాడు, వచ్చే రోజు సమాధానం మాత్రమే చెప్తాడు. మీరు అన్నట్టుగా సమాధానం చెప్పినప్పుడు అమిత్ షా రాసిన 9 పేజీల లెటర్ తీసుకొస్తాడు. ఆయన హావభావాలతోటి ఇక్కడ కండ వేసుకొని ఇక్కడ కోటు కట్టి ఇక్కడ తలగుడ్డు కట్టి భారతదేశంలో నేనున్నాను కాదు ఇది మాత్రం చేయబోతాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి అని మాత్రం చెప్పగలుగుతాడు. మీకెందుకు కాదు వాళ్ళంటే అవిశ్వాస తీర్మానం అంటే మంగళవారంకి మా మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చారు. అది వచ్చినప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.